శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 6వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్లు పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈ వారం మేషరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్య భావనలన్నీ తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా యోగిస్తాయి. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే బుధుడు 6వ ఇంట సంచారం చేస్తూ ఈ వారం విశేషంగా యోగిస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకి అనుకూలమైన కాలము. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే కుజుడు మాత్రం 2వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల కోపాన్ని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే భూములు కొనటం అమ్మటం, గృహాలు కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో మాత్రం డాక్యుమెంటేషన్ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కొద్దిపాటి ఆలస్యాన్ని చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 6వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి స్త్రీలకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. ప్రత్యేకంగా మేషరాశి స్త్రీలు ఎవరైనా సరే అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. కళారంగంలో రాణించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా యోగిస్తాయి. అలాగే ఈ వారంలో చంద్రుడు 5, 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 సంచారాలు అనుకూలం, 5, 8 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే గోచార గ్రహాలైనటువంటి కుజుడు, శుక్రుడు ఈ వారం మేషరాశికి యోగించట్లేదు. కాబట్టి కుజుడి ప్రీతి కోసం కందులు దానం ఇచ్చుకోవాలి. శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అలాగే గోమాతకు కూడా నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపించడం మంచిది. శరన్నవరాత్రుల సందర్భంగా మేషరాశి వాళ్ళు అమ్మవారిని ఈ వారంలో ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ప్రతిరోజు కూడా ఎర్రటి మందార పూలతో అమ్మవారిని పూజించినట్లయితే ఈ వారం మొత్తం కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మేషరాశి వాళ్ళు ఈ వారం జపించుకోవాల్సినటువంటి జగన్మాత మంత్రం ఓం శ్రీ కనకదుర్గాదేవతాయై నమో నమః. ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం జపించుకున్నట్లయితే శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అనుగ్రహం కలిగి మేషరాశి వాళ్ళు ఉత్తమ ఫలితాలను పొందుతారు. అలాగే మేషరాశి వాళ్ళు ఈ వారంలో దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదివినా విన్నా వారం మొత్తం గ్రహాల వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ వారంలో ప్రధానంగా మంగళవారం రోజు మేషరాశి వాళ్ళు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎర్రటి ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. ఎర్రటి ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే ఒత్తులకు కొద్దిగా కుంకుమ రాసి ప్రమిదలో నువ్వుల నూనె పోసి కుంకుమ రాసిన ఆ ఒత్తులతో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించండి. శరన్నవరాత్రుల్లో వచ్చే మంగళవారం ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళు ఈ వారంలో అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి కుంకుమను తెచ్చుకొని ఆ కుంకుమ ఒక భరిణెలో పోసి ఆ భరిణను పూజా మందిరంలో ఉంచుకోండి. అలా చేయటం ద్వారా రాబోయే కాలంలో అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై విశేషంగా అమ్మవారి కటాక్షం వల్ల కార్యసిద్ధిని పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే రవి 5వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు సంతాన పరంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే
ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే శ్రమకు తగిన ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా విజయం సాధిస్తారు. మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తులు కూడా ఆలస్యం అయ్యేటటువంటి సూచనలు ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే బుధుడు ఈ వారంలో 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు పరీక్షా కాలము. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగం చేసుకునే వృషభ రాశి వాళ్ళు ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. అలాగే వ్యాపార పరంగా కూడా కొద్దిగా శ్రమతో కష్టంతో విజయాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే జన్మంలో ఈ వారం కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తోంది. కుజుడు జన్మంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కసారి ఊహించని విధంగా కోపాన్ని పొందుతూ ఉంటారు. ఆ కోపం మీ ఇంట్లో సభ్యుల మీద ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ కోపాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం. అలాగే ల్యాండ్ ఇష్యూస్, ప్రాపర్టీ ఇష్యూస్ ఇలాంటి విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఆ నిర్ణయాలు ఈ వారం తాత్కాలికంగా వాయిదా వేయటం మంచిది. ఈ వారం నిర్ణయం తీసుకుంటే మాత్రం కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలను ఎదుర్కొంటారు. అప్పులయ్యే సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. శుక్రుడు ఈ వారం మొత్తం కూడా 5వ ఇంట్లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు. శుక్రుడు పంచమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ పిల్లలలో స్త్రీ సంతానం ఉన్నట్లయితే ఆ స్త్రీ సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోతాయి. కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. చంద్రుడు ఈ వారం మొత్తం కూడా 4, 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 స్థానాల్లో సంచారం అనుకూలం, 4, 5 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకోవాలన్నా వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలు మీకు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించే ప్రయత్నం చేయండి. మల్లెపూలతో కానీ, జాజి పూలతో కానీ ఇలా తెల్ల పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే అమ్మవారిని పూజించే సమయంలో ఓం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ అమ్మవారిని పూజిస్తే విశేషంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం లేదా లలితా సహస్రనామం వినటం ద్వారా శరన్నవరాత్రుల సందర్భంగా వారం మొత్తం విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే ఈ వారంలో వచ్చేటటువంటి శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఈ శరన్నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సాయంకాలం పూట అమ్మవారి టెంపుల్లో ఇలా 6 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యి పోసి వెలిగిస్తే వారం మొత్తం కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. శరన్నవరాత్రుల సందర్భంగా రాబోయే కాలంలో అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం గోచార ఫలితాలు పరిశీలించినట్లయితే రవి 4వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రధానంగా పనిచేసే చోట సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ఫ్రెండ్స్, పార్ట్నర్స్తో కలిసి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం ఇలాంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొద్దిపాటి ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో కూడా ఆటుపోట్లు ఉన్నాయి. కొంచెం ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ రంగంలో అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తండ్రి తరపు ఆస్తుల విషయంలో కూడా ఏవైనా చర్చలు వచ్చినట్లయితే ఆ చర్చలు జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేయండి. ఈ వారం మొత్తం బుధుడు 4వ ఇంట్లో సంచారం చేస్తూ మిథున రాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు అనుకూలమైన కాలము. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగ ప్రాప్తిని పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.
ఉద్యోగంలో మార్పుల కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రమే ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని చెప్పుకోవాలి. అలాగే కుజుడు 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 12లో సంచారం చేస్తున్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ వృధా ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నరపీడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరపీడ నివారణకు వెల్లుల్లిపై రెబ్బ ఎప్పుడు దగ్గరుంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. శుక్రుడు 4వ ఇంట సంచారం చేస్తూ అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. సంగీత నాట్య లలిత కళల్లో విశేషంగా రాణించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమా టీవీ రంగాల్లో కొత్త ఆఫర్స్ కోసం చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా యోగిస్తాయని చెప్పుకోవాలి. చంద్రుడు ఈ వారం మొత్తం కూడా 3, 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 3, 6 సంచారాలు అనుకూలం, 4, 5 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆదివారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి, లేదా మళ్ళీ వారంలో చివరి 2 రోజులు అంటే శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలు మీకు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. శరన్నవరాత్రుల సందర్భంగా ఈ వారం మొత్తం కూడా మిథున రాశి వాళ్ళు అమ్మవారిని రకరకాల పత్రాలతో పూజించే ప్రయత్నం చేయండి. తులసి దళాలు, మరువము, దవనము ఇలా అనేక రకాలైనటువంటి పత్రాలతో అమ్మవారిని పూజిస్తే రాబోయే కాలంలో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అమ్మవారిని ప్రధానంగా జమ్మి ఆకులతో పూజించటం, కుశలు అంటే దర్భలతో పూజించడం ద్వారా మిథున రాశి వాళ్ళు విశేషమైన రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శరన్నవరాత్రుల్లో ఈ వారంలో వచ్చే బుధవారం అమ్మవారి టెంపుల్కి సాయంకాలం పూట వెళ్ళి అమ్మవారి టెంపుల్లో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా దీపం పెడితే రాబోయే కాలంలో ఈ దీపం వల్ల విశేషమైన అదృష్టాన్ని పొందవచ్చు. అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలగటానికి ఈ వారంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఖడ్గమాల స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా విశేషంగా మంచి పురోభివృద్ధిని పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి 3వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి 3వ ఇంట యోగిస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా యోగిస్తాయి. కాబట్టి జాబ్లో ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. పొలిటికల్గా ఎదగటానికి పవర్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మీకు తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా అద్భుతంగా యోగిస్తాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. అలాగే బుధుడు 3వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 3వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు కొంచెం పరీక్షా కాలము. కష్టపడి చదివితే విద్యారంగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడితే ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా మీ తెలివితేటలు చాకచక్యంతో వ్యాపార వృద్ధిని పొందుతారని చెప్పుకోవాలి. అలాగే కుజుడు కర్కాటక రాశికి వాళ్ళకి ఈ వారం మొత్తం 11వ ఇంట సంచారం చేస్తున్నాడు. దానివల్ల విశేషమైన భూలాభము, గృహయోగము కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ వారం ఇల్లు కొనుక్కోవాలని లేదా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం విశేషంగా యోగిస్తాయని చెప్పుకోవాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు 3వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కళారంగంలో కొద్దిగా ఆటుపోట్లు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే తగాదాలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి దంపతులు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సినిమా రంగంలో, టీవీ రంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా యోగిస్తాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 2, 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి ప్రధానంగా 3వ సంచారం అనేది చాలా అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. కానీ చంద్రుడికి 2, 4, 5 సంచారాలు యోగించవు. కాబట్టి చంద్రుడి విశేషమైన అనుగ్రహం వల్ల ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో సోమ, మంగళవారాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఆ 2 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళు అన్ని రకాలుగా శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని
శరన్నవరాత్రుల సందర్భంగా తెల్లటి పుష్పాలతో పూజించే ప్రయత్నం చేయండి. అమ్మవారిని మల్లెపూలతో జాజిపూలతో పూజిస్తూ ఉండండి. అమ్మవారి ప్రీతి కోసం ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ఈ నవరాత్రుల్లో వచ్చే సోమవారం రోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టండి. ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపం పెడితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. రాబోయే కాలంలో విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. అలాగే అమ్మవారి ఆలయంలో అమ్మవారికి తెల్లటి పుష్పాలతో పూజ చేయించుకున్నా కూడా ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అమ్మవారి ప్రీతి కోసం ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన ఒకసారి చేయించుకోవటం లేదా అష్టోత్తర పూజ ఒకసారి చేయించుకోవటం ద్వారా ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే రవి 2వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఉద్యోగపరంగా మాటల వల్ల అకారణ గొలహాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు పనిచేసే చోట జాబ్లో మాటలు దురుసుగా మాట్లాడకండి. దురుసుగా మాటలు మాట్లాడితే మాత్రం గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ల పరంగా కూడా కొంచెం ఆలస్యం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల విషయాలు కూడా తాత్కాలికంగా ఈ వారం వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే ఈ వారంలో బుధుడు 2వ ఇంట సంచారం చేస్తూ సింహరాశికి అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి తొందరగా ఉద్యోగం లభిస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈ వారం సింహరాశి వాళ్ళకి చాలా చక్కగా యోగిస్తాయి. వ్యాపార విస్తరణ జరుగుతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ వారంలో కుజుడు 10వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 10వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి భూములు కొనటం అమ్మటం, గృహాలు కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాలకి తాత్కాలికంగా దూరంగా ఉండే ప్రయత్నం చేయటం. అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్లో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే రియల్ ఎస్టేట్ పరంగా నష్టం వాటిల్లే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టుపరమైన వ్యవహారాలకు కూడా చాలా జాగ్రత్తగా ముందడుగు వేసే ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరము. అలాగే అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. శుక్రుడు ఈ వారం మొత్తం కూడా సింహరాశి వాళ్ళకి 2వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడు 2లో యోగిస్తున్నాడు కాబట్టి మీ వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మీ తెలివితేటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మీరేం మాట్లాడినా అది ఎదుటి వాళ్ళకి మృదు మధురంగా అనిపించి మీతో స్నేహాన్ని పెంచుకోవాలనుకుంటారు. దానివల్ల విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఈ వారం చంద్రుడి సంచారాన్ని పరిశీలిస్తే చంద్రుడు 1, 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 1, 3 సంచారాలు అనుకూలం, 2, 4 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి రోజు ఆదివారం కానీ లేదా బుధ గురువారాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ఎర్రటి మందార పూలతో అమ్మవారిని పూజించడం, ప్రతిరోజు స్నానం చేశాక ఓం విశ్వమాత్రేయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవటం ద్వారా అన్ని వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ వారంలో ప్రతిరోజు కూడా మణిద్వీప పారాయణ చేసిన లేదా దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పారాయణ చేయలేకపోతే మణిద్వీప వర్ణన వినండి, దేవీ ఖడ్గమాలా స్తోత్రం వినండి. అలా చేయటం ద్వారా కూడా సింహరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా సింహరాశి వాళ్ళు ఈ వారంలో వచ్చే ఆదివారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎర్ర ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. ఎర్ర ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకు కొద్దిగా కుంకుమ రాసి ఆ ఒత్తులు వేసి అమ్మవారి టెంపుల్లో దీపం పెట్టండి. ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆదివారం సాయంకాలం పూట అమ్మవారి టెంపుల్లో దీపం పెడితే ఆ దీపం ప్రభావం వల్ల సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం విశేషమైన శుభయోగం కలుగుతుంది. రాబోయే కాలంలో కూడా గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే రవి జన్మంలో ఉండి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి రవి ప్రభావం వల్ల ప్రమోషన్లు ఆలస్యమవుతూ ఉంటాయి. రాజకీయ పరంగా కూడా ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాయి. తండ్రితో ఆస్తిపాస్తుల గురించి ముఖ్యమైన చర్చలు చేయాలంటే ఆ చర్చలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య వ్యవహారాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఎందుకంటే జన్మంలో రవి ఆరోగ్యపరంగా కొద్దిగా దెబ్బతీస్తాడు. కాబట్టి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో బుధుడి సంచారం ఉంది కాబట్టి విద్యార్థులకు పరీక్షా కాలము. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగాన్ని పొందుతారు. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ వారం యోగిస్తాయి. కాబట్టి మీరు కంపెనీ చేంజ్ అవ్వాలన్నా, జాబ్ చేంజ్ అవ్వాలన్నా దానికి ఈ వారం బలం బాగుంది. అలాగే వ్యాపారంలో కూడా చేంజ్ కోరుకున్నట్లయితే ఆ చేంజ్ కూడా ఈ వారం బలం బాగా ఉందని చెప్పుకోవాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ఈ వారం అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వాళ్ళకి భాగ్యంలో 9వ ఇంట్లో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం పోస్ట్పోన్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో జాగ్రత్తగా ఉండండి. అప్పులు తీర్చడంలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శుక్రుడు జన్మంలో సంచారం చేస్తూ కన్యా రాశికి అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు జన్మంలో సంచారం చేస్తూ ఉంటే మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. వాక్చాతుర్యం పెరుగుతుంది. స్నేహితులు పెరుగుతారు. కళారంగంలో రాణిస్తారు. దానివల్ల విశేషమైన ఉల్లాసాన్ని పొందుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ జీవితాన్ని ఆనందమయంగా, ప్రేమమయంగా గడుపుతారు. మీరు ఏది మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళకి అది ఆకర్షణగా అనిపించడానికి ఈ వారం జన్మంలో శుక్రుడి బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 1, 3 సంచారాలు అనుకూలమైన సంచారము. అలాగే 12, 2 సంచారాలు వ్యతిరేకమైన సంచారము. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో సోమ, మంగళవారాలు కానీ లేదా శుక్ర, శనివారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలు ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో అమ్మవారిని ప్రతిరోజు కూడా తులసి దళాలతో పూజించడం, మరువ అమ్మవారికి సమర్పించడం, దవనం కట్టిన పూలమాలలు అమ్మవారికి సమర్పించడం ద్వారా విశేషమైన రాజయోగం కలుగుతుంది. అలాగే జమ్మి ఆకులతో కానీ దర్భలతో కానీ అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ వారంలో వచ్చేటటువంటి బుధవారం రోజు, అంటే శరన్నవరాత్రుల్లో వచ్చే బుధవారం రోజు అమ్మవారి టెంపుల్ ప్రాంగణంలో ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. అలా దీపం పెట్టి వచ్చినట్లయితే ఆ దీపం ప్రభావం వల్ల కన్యా రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనేటటువంటి నామాన్ని ఈ వారంలో వీలైనన్ని సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ పారాయణ చేయటం లేదా వినటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే రవి 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట అజ్ఞాత శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీ కొలీగ్స్ పైకి నవ్వుతూ వెనకాల గోతులు తీస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అందుకే వెల్లుల్లిపై దుర్గా స్వరూపం దాన్ని దగ్గర పెట్టుకుని ఆఫీసులకు వెళ్ళండి. అలాగే బాస్ కూడా ప్రమోషన్ విషయాలు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే బుధుడు 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చినా ఉద్యోగంలో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఆ వర్క్ ప్రెషర్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకి తులారాశి వాళ్ళకి వ్యాపారం బాగున్నప్పటికీ కూడా వచ్చిన డబ్బులు వచ్చినట్టు కొద్దిగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆ ఖర్చును నియంత్రణలో ఉంచుకోవాలి. కుజుడు 8వ ఇంట సంచారం చేస్తూ ఈ వారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజదోషం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల్లో వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై రెబ్బ దగ్గరుంచుకునే ప్రయాణం చేయాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ వారం మొత్తం కూడా తులారాశి వాళ్ళకి శుక్రుడు 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు.
శుక్రుడు 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి తులారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కళారంగంలో కూడా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేయండి. సినిమా, టీవీ రంగంలో, కళారంగంలో అవకాశాల కోసం ఈ వారం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రధానంగా అష్టమ కుజదోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అప్పుడే ఆ నిర్ణయం ఎలాంటి ఇబ్బందులు కలిగింపజేయదు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 11, 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. చంద్రుడికి 11వ సంచారం, 1వ సంచారం అనుకూలం, 12, 2 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆదివారం రోజు కానీ, బుధ గురువారాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు తులారాశి వాళ్ళకి ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగా యోగించాలంటే దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించండి. నందివర్ధనం పూలు, మల్లెపూలు, జాజి పూలు ఇలా తెల్లటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి ప్రీతి కోసం ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. అలాగే ఈ శరన్నవరాత్రుల్లో వచ్చేటటువంటి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. అలా దీపం పెట్టి వస్తే ఈ దీపం ప్రభావం వల్ల కూడా శరన్నవరాత్రుల సందర్భంగా తులారాశి వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే తులారాశి వాళ్ళు శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. దానివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి 11వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. దీనివల్ల ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులతో మీకున్నటువంటి వైరాలు, విభేదాలన్నీ తొలగిపోతాయి. రాజకీయ పరంగా ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు రావటానికి కూడా ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టినా విశేషంగా రాణిస్తారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే కుజుడు మాత్రం 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి జీవిత భాగస్వామితో మాత్రం చిన్న చిన్న తగాదాలు అయ్యే సూచనలు ఉన్నాయి. భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. బిజినెస్ బ్రహ్మాండంగా ఉన్న పార్ట్నర్షిప్ మాత్రం ఈ వారం చేయకూడదు. పార్ట్నర్షిప్లో కొత్త పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయకూడదు. అలా చేస్తే మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. శుక్రుడు ఈ వారం మొత్తం 11వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి కళారంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు. సినిమా, టీవీ రంగాల్లో అత్యుత్తమమైనటువంటి అవకాశాలు పొందుతారు. మీడియా రంగంలో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రత్యేకంగా వృశ్చిక రాశి స్త్రీలు కొత్తగా ఏవైనా కార్యక్రమాలు ప్రారంభించినా, వ్యాపారాలు ప్రారంభించినా అవన్నీ కూడా విశేషమైనటువంటి ధనలాభాన్ని కలిగింపజేస్తాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి చంద్రుడు ఈ వారం మొత్తం 10, 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11, 1 స్థానాల్లో సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. 12వ సంచారం అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ 12వ సంచారం ఉన్నటువంటి బుధ గురువారాల్లో మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. బుధ గురువారాలు తప్పించి ఏ రోజు ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వృశ్చిక రాశి వాళ్ళు నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని ఎర్రటి మందార పూలతో పూజించడం లేదా ఎర్రటి గులాబీ పూలతో పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు కూడా ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు జపించుకోవాలి. ఈ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వారం మొత్తం దుర్గా అష్టోత్తరం చదువుకోవటం లేదా
దుర్గాదేవికి సంబంధించిన దుర్గా కవచం చదవటం లేదా వినటం ద్వారా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ వారంలో వచ్చేటటువంటి మంగళవారం అంటే నవరాత్రుల్లో వచ్చే మంగళవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు విడిగా వేసి వృశ్చిక రాశి వాళ్ళు దీపం పెట్టి రావాలి. అవి కూడా ఎర్ర ఒత్తులతో దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎరుపు రంగు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకు కొద్దిగా కుంకుమ రాసి అలాంటి ఒత్తులు 9 ప్రమిదలో వేసి నువ్వుల నూనె పోసి అమ్మవారి ఆలయంలో ప్రదోష కాలంలో దీపం పెట్టి వచ్చినట్లయితే నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అనుగ్రహానికి విశేషంగా పాత్రలు కావచ్చు. దానివల్ల వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 10వ ఇంట సంచారం చేస్తూ విశేషంగా యోగిస్తున్నాడు. అందువల్ల ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగ పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం, ధనపరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించటం, గవర్నమెంట్ ఉద్యోగం కోసం అప్లికేషన్లు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. రాజకీయ పరంగా కానీ ప్రమోషన్ల పరంగా కానీ ఈ వారంలో అనుకూల ఫలితాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. రవి బలం బాగుంది కాబట్టి వ్యవసాయదారులకి అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అలాగే బుధుడు మాత్రం 10వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొద్దిగా విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఉద్యోగం లేని ధనుస్సు రాశి వాళ్ళు అతి కష్టం మీద ప్రయత్నం చేస్తే ఉద్యోగం వరించే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అంతిమంగా విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. కుజుడు 6వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారం అప్పులు తీర్చాలని ప్రయత్నం చేసినట్లయితే అప్పులు తీరిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. అలాగే ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నిస్తే ఇంటి యోగం ఈ వారం కనిపిస్తుంది. ఇంటికి అడ్వాన్స్ ఇవ్వటం ఇలాంటి వాటికి ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి బలం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక ప్రాపర్టీ సేల్ చేయటం లేదా పర్చేజ్ చేయటం ఈ వ్యవహారాల్లో కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం బలం ఎక్కువగా కనిపిస్తుంది. శుక్రుడు మాత్రం 10వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి స్త్రీలు ఎవరైనా సరే కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కళారంగంలో కొద్దిపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అవకాశాలు ఆలస్యంగా వస్తూ ఉంటే భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది. చంద్రుడు ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం 9, 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11 స్థానాల్లో సంచారం అనేది ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. 9, 12 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళు సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ధనుస్సు రాశి వాళ్ళు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో, తెలుపు రంగు పుష్పాలతో పూజించండి. పసుపు పచ్చటి చామంతి పూలతో, మల్లెపూలతో, జాజి పూలతో, నందివర్ధనం పూలతో అమ్మవారిని పూజించినట్లయితే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ వారంలో ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత అమ్మవారు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. అలాగే ఈ శరన్నవరాత్రుల్లో వచ్చేటటువంటి గురువారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో పసుపు రంగు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. పసుపు రంగు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే ఒత్తులకు కొద్దిగా పసుపు రాసి ఆ ఒత్తులతో దీపం పెట్టండి. ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 పసుపు ఒత్తులు వేసి దీపం పెట్టినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ వారం మొత్తం కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మహాలక్ష్మి అష్టకాన్ని ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు చదివినా విన్నా ధనుసు రాశి వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారంలో గోచార గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 9వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్ల పరంగా కొద్దిగా ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల వ్యవహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
అలాగే బుధుడు 9వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులు కష్టపడి శ్రమతో చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు అతి కష్టం మీద ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అయితే ఆ ఉద్యోగం నిలబెట్టుకోవటానికి బాగా కష్టపడి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో కూడా పోటీని తట్టుకొని ప్రణాళికలు కొత్తవి రచించుకుంటూ వ్యాపార పరంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఈ వారం ఎంతైనా కనిపిస్తోంది. అలాగే కుజుడు 5వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు సంతాన పరంగా చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పట్టించుకొని సునిశ్చితంగా సంతానం గురించి పరిశీలించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కుజుడు పంచమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు సోదరులతో మాట్లాడేటప్పుడు సోదరులతో వ్యవహరించేటప్పుడు కూడా ఈ వారం మొత్తం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. శుక్రుడు 9వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మకర రాశి స్త్రీలకు మాత్రం ఈ వారం బాగా కలిసి వస్తుంది. కొత్తగా ఏవైనా వ్యాపారాలు ప్రారంభిస్తే మకర రాశి స్త్రీలకు మాత్రం అదృష్టం బాగా కలిసి వస్తుంది. మకర రాశి స్త్రీలు కళారంగంలో రాణించాలని ప్రయత్నం చేసినా, సినిమా టీవీ రంగాల్లో ఆఫర్స్ కోసం ప్రయత్నించినా అవన్నీ కూడా పురోభివృద్ధిని సాధిస్తాయి. మీడియా రంగంలో కూడా మకర రాశి స్త్రీలకు బాగుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోతాయి. కళారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారని చెప్పుకోవచ్చు. చంద్రుడు ఈ వారం మొత్తం మకర రాశి వాళ్ళకి 8, 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11 సంచారాలు అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో చివరి 4 రోజులు బుధ, గురు, శుక్ర, శనివారాల్లో మకర రాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే మకర రాశి వాళ్ళు శరన్నవరాత్రుల సందర్భంగా ఈ నవరాత్రుల్లో వచ్చే శనివారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆలయంలో 8 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి వస్తే ఆ దీపం వల్ల మకర రాశి వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని నీలం రంగు పుష్పాలతో పూజించడం ద్వారా కూడా మకర రాశి వాళ్ళకు విశేషమైన రాజయోగం కలుగుతుంది. అలాగే మకర రాశి వాళ్ళు ఈ శరన్నవరాత్రుల్లో చక్కటి శుభ ఫలితాలు కలగటానికి, అమ్మవారి అనుగ్రహం పొందటానికి ప్రతిరోజు కూడా ఓం కాళరాత్రీ దేవ్యై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. ఓం కాళరాత్రీ దేవ్యై నమో నమః అలా జపించుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కాళికా అమ్మవారి అష్టోత్తరము లేదా కాళికా స్తోత్రాన్ని చదవటం ద్వారా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో చండీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం ద్వారా కూడా మకర రాశి వాళ్ళు శరన్నవరాత్రుల సందర్భంగా ఈ వారం అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి 8వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కుంభరాశి స్త్రీ పురుషులు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ఎంతైనా అవసరం. అలాగే అధికారులతో మాట్లాడేటప్పుడు, అధికారులతో వ్యవహరించేటప్పుడు కుంభరాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బుధుడు ఈ వారం మొత్తం కూడా అష్టమంలో సంచారం చేస్తూ కుంభరాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు పరీక్షాకాలం. శ్రమతో చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి తులసి ఆకులు నములుతూ చదువుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగపరంగా కూడా ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతిమంగా ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వరిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాల్లో కూడా చాలా ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత కొత్త ఉద్యోగం వస్తుంది. ఆ కొత్త ఉద్యోగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకొని ముందడుగు వేసినట్లయితే, కొత్త ప్రణాళికలు రచించుకొని ముందడుగు వేసినట్లయితే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 4వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇల్లు కొనుక్కోవటం, అమ్మటం ఇలాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇల్లు కానీ స్థలం కానీ కొనవలసి వచ్చినా, అమ్మవలసి వచ్చినా డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూసుకొని వాటిని కొనటం, అమ్మటం చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. శుక్రుడు 8వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి కుంభరాశి స్త్రీలకు చాలా బాగుంది.
కుంభరాశి స్త్రీలు వ్యాపారాలు పెడితే అద్భుతంగా కలిసి వస్తుంది. కుంభరాశి స్త్రీలకి ఉద్యోగం తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, మీడియా రంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ అద్భుతంగా యోగిస్తాయని చెప్పుకోవచ్చు. చంద్రుడు ఈ వారం మొత్తం 7, 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 7, 10 సంచారాలు అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి కుంభరాశి స్త్రీ పురుషులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో ఆదివారం రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, లేదా శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆది, శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కుంభరాశి వాళ్ళు ఈ నవరాత్రుల్లో వచ్చే ఏదైనా శనివారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆలయంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టి రండి. అలా 8 ఒత్తుల దీపం పెడితే అదృష్టం బాగా కలిసి వస్తుంది. ప్రతిరోజు ఇంట్లో అమ్మవారిని నీలం రంగు పుష్పాలతో పూజించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమ్మవారి అనుగ్రహం కలగటానికి కుంభరాశి వాళ్ళు మహిషాసురమర్దిని స్తోత్రాన్ని పారాయణ చేయండి, లేదా మహిషాసురమర్దిని స్తోత్రాన్ని వినండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఓం మహిషాసురమర్ధిన్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, ఓం నాదిన్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై శరన్నవరాత్రుల సందర్భంగా ఈ వారం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే రవి 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగం చేసే చోట సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులు మీకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని నమ్మకండి, నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. అలాగే తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పూర్వీకుల ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా ప్రశాంతంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తారు. బుధుడు ఈ వారం మొత్తం 7వ ఇంట సంచారం చేస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు కష్టపడి శ్రమతో విజయాలు సాధిస్తారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా కొత్త కొత్త ప్రణాళికలతో ముందడుగు వేయటం ద్వారా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని పొందవచ్చు. కుజుడు 3వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు సొంతింటి యోగం బలం ఉంది. కాబట్టి ఇల్లు కొనుక్కోవటం, ప్లాట్ కొనుక్కోవటం, లేదా ఇల్లు అమ్మటం, ప్లాట్ అమ్మటం, దీనికోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. వాటి కోసం కొంత ధనాన్ని వెచ్చించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా కొత్త డీలింగ్స్ ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా యోగిస్తాయి. సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ ఈ వారం దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రుడు 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు కనిపిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేయాలి. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకునే ప్రయత్నం చేయడం ద్వారా అన్ని సమస్యలు అధిగమించవచ్చు. మీడియా రంగంలో కూడా కొంచెం ఒత్తిడి కనిపిస్తోంది. అయినప్పటికీ స్త్రీలు ప్రత్యేకంగా మీనరాశి వాళ్ళు కష్టపడి శ్రమతో మంచి ఉన్నత స్థాయిని పొందుతారని చెప్పుకోవచ్చు. చంద్రుడు ఈ వారం మొత్తం మీనరాశి వాళ్ళకి 6, 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 సంచారాలు అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీనరాశి వాళ్ళు ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మీనరాశి వాళ్ళు ఈ నవరాత్రుల్లో వచ్చే ఏదైనా గురువారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. పసుపు రంగు ఒత్తులతో దీపం పెడితే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే మీనరాశి వాళ్ళు ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారిని పసుపచ్చటి చామంతి పూలతో పూజించడం ద్వారా విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లేదా మల్లెపూలు, జాజిపూలు, నందివర్ధనం పూలు ఇలా తెల్లటి పుష్పాలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం ఓం శ్రీ గౌరీదేవ్యై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. నవరాత్రుల్లో గౌరీదేవి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. గౌరీదేవి అష్టోత్తరం చదువుకోవటం, అలాగే సరస్వతీదేవి అష్టోత్తరం చదవటం, మహాలక్ష్మి అష్టకం చదవటం ద్వారా మీనరాశి వాళ్ళు
విశేషంగా నవరాత్రుల్లో వచ్చే ఈ వారం అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారము కూడా వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికి తగినట్లు పరిష్కార మార్గాలు, పరిహారాలకు మంత్రాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.